అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అనంతపూర్లో ఉన్నటువంటి ఎన్హెచ్ హైవేలో మన కర్బన్ హార్మోని సిటీ దగ్గర ఉన్నటువంటి ఒక వెంచర్లో ఈరోజు ఒక గ్రాండ్ ఈవెంట్ చేయడం, మన 31st నైట్కు ఒక గ్రాండ్ ఈవెంట్ చేయడానికి మన ముందుకు ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా, అంటే అనంతపూర్లో ఒక ఈవెంట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూడని విధంగా, ఏ ఇయర్ జరగని విధంగా ఒక గొప్పగా మన అనంతపూర్లో ఉన్నటువంటి ప్రేక్షకుల కోసం మన ముందుకు మన సుమన్ టీవీ ద్వారా తెలియజేయడానికి ఒక ఈవెంట్ తీసుకొచ్చారు. వితౌట్ ఆల్కహాల్తో మన ఈవెంట్ జరగడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఏమిటంటే ఎటువంటి ఆల్కహాల్ లేదు. అలాగే ఉన్నటువంటి ప్రోగ్రాంలో కేవలం ఒక ఫుడ్ స్టాల్ ఉంటుంది. ఫుడ్ స్టాల్ 100కు పైగా ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరు ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఒక ప్రముఖ సింగర్ మంగ్లీ గారు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి, జబర్దస్త్ ఆర్టిస్టులు ఎంతోమంది వేలాదిగా వస్తున్నటువంటి ఈ జనాల కోసం ఈ సినీ ప్రముఖులు, ఒక కామెడీ యాక్టర్స్ కావచ్చు, తర్వాత మంగ్లీ సింగర్ గారు కావచ్చు, ఇలాంటి వారు వస్తున్నందువల్ల ప్రతి ఒక్క ప్రోగ్రాంలోనూ ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ విషయంలో అయితేనేమి అన్నీ తగు పర్మిషన్తో తగు జాగ్రత్త తీసుకొని ఇక్కడ ఒక మంచి ఈవెంట్ ఇవ్వాలని చెప్పేసి కేవలం ఒక ప్రాజెక్ట్ పరంగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ గారు సారు మన దగ్గర మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఎంచుకున్నారో మరిన్ని ఆ సార్ మాటల్లో మనం తెలుసుకుందామండి. సార్ నమస్తే అండి. నమస్తే స్వామి గారు. సార్, ఇప్పుడు 31st అంటేనే అలాంటి ఉన్నప్పుడు అనంతపూర్లో మీరు ఎక్స్పెక్ట్ ఇలాంటి ఒక ఫ్యామిలీగా తీసుకురావడం చాలా గొప్ప విషయము. మీకు ఎలా అనిపించింది థాట్? అదే చెప్తున్నా కదండి, మన అనంతపురంకున్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంది అంటే హైదరాబాద్, బెంగళూరు ఫ్యామిలీస్ వచ్చి ఎక్కడన్నా ఒక 4 గంటలు స్పెండ్ చేయాలా అంటే కన్నా ఆ వాతావరణము లేకపోవడము, ఇన్ఫ్యాక్ట్ లేదు కాబట్టే మనం ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. తీసుకునేసేసి 31st అంటే కన్నా మందు లేకపోతే ఇంకొక రకమైన విలాస ఎంజాయ్మెంట్ అనేది కాకోకుండా పిల్లా పాపలతో వచ్చి 4 గంటలు స్పెండ్ చేయొచ్చు, సెక్యూర్డ్గా స్పెండ్ చేయొచ్చు అనే మెసేజ్ని మార్కెట్కి ఇవ్వాలా, అనంతపూర్ పబ్లిక్కి ఇవ్వాలా. అనంతపూర్ వాసిగా నాకు మన మిగతా సిటీస్కే పోయి ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు, మన ఊర్లోనే చేసుకోవచ్చు అన్న ఒక ఆలోచనని ప్రజల్లో తీసుకొని రావాలనే ఆలోచనే మేము ఇక్కడ ఈ ఈవెంట్ని ఇంత గొప్పగా ప్రారంభించడానికి ప్రథమ కారణము. దాని తర్వాత ఈ 2-3 రోజులుగా మీడియా మాధ్యమాల్లో మరి వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ రాంగో నెగిటివ్గా చెప్తున్నారు. ఆ నెగిటివ్గా చెప్పడానికి అది ఏ విధంగా బయటికి వెళ్ళిందో మాకైతే తెలియదు. ఇప్పుడు ఒక మీడియా మిత్రులుగా మీరు ఇక్కడికి వచ్చారు, ఏ రకమైన అదర్ యాక్టివిటీస్ మీకు ఇక్కడ ఏమైనా కనిపించిందా? లేదు. ఇంకొకటి కూడా చెప్తున్నా, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఏ రకమైన చిన్న డిస్టర్బెన్సెస్, ఆల్కహాల్ కానీ లేకపోతే వేరే రకమైన ఏ యాక్టివిటీ కనిపించినా కూడా దానికి పూర్తి జాగ్రత్తలు, అన్ని రకాల జాగ్రత్తలతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం మిగతా ఫ్యామిలీస్తో పాటు మా ఫ్యామిలీస్ కూడా ఇక్కడే ఉంటారు. సో మా ఫ్యామిలీస్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఇక్కడికి వచ్చిన మిగతా ఫ్యామిలీస్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ ఇండ్లు చేరేంత వరకు మేము వాళ్ళని జాగ్రత్తగా సెక్యూర్డ్ చేసి ఎంట్రీ ఎగ్జిట్లో అంతే జాగ్రత్తగా చేసి చూపించాలనేదే మా ఆలోచన. ఈ కల్చరు అనంతపురంకి అలవాటు పడి ఈవెంట్ చేసే ప్రతి ఒక్కరూ ఈ రకమైన సాంప్రదాయంతోనే ఈవెంట్లు అనేది చేయాలనేది మా ఆలోచన. సార్, ఇప్పుడు ఈ ఇయర్ ఇలా ఇంత పెద్ద ఈవెంట్ అనంతపురం తీసుకురావాలని మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఎప్పుడన్నా అనుకుంటారా? సడన్గా చెప్తున్నా కదండి, లాస్ట్ 3 yearsలో నేను చాలా వరకు గమనించినంత వరకు ఈవెంట్లు అంటేనే చాలా వరకు సింగిల్ వీల్ డ్రైవ్లో పిల్లలు పడి తలలు ఇంజూర్ అయిపోయి, కాళ్ళు ఇంజూర్ అయిపోయి, కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి ఇట్లా చాలామంది యూత్ చాలా వరకు ఇబ్బంది పడ్డారు. సో అందరినీ ఒక్కసారిగా అవేర్నెస్ తీసుకొని రాలేము, కానీ ఒక చిన్న ప్రయత్నం ఇది ఎంతవరకు ఫలిస్తుంది అనేది, వేల మంది మార్చలేదు కానీ 10 మంది అన్న మారుతారేమో అనే చిన్న ఆశ. ఆ రోజు మాక్సిమం అనంతపురం పబ్లిక్ నీటికి తీసుకొని రాగలిగితే మాక్సిమం ఏ రిస్క్ జరగదు అనేది మా ఇంటెన్షన్. అంత తప్పితే వేరే ఏదో దీని నుంచి కమర్షియల్ బ్రేక్ ఈవెంట్ చేసుకునేసేసి డబ్బు సంపాదించాలనేది కాదు. కాకపోతే దీంట్లో మా స్వార్థం ఉంది. ఏముంది అంటే కన్నా మా ప్రాజెక్ట్ని ప్రమోట్ చేసుకోవడం, ఈ ఈవెంట్ ద్వారా హార్మోనీ సిటీ అనే ప్రాజెక్ట్ ని పబ్లిక్ లోకి ప్రమోట్ చేయడం మా ఇంటెన్షన్. అంతే, అంతకు మించి వేరే ఇదేం లేదు. గత 5 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు స్లోగా రన్ అవుతుంది మార్కెట్ ఫైనాన్షియల్ ఫ్లక్చువేషన్స్ వల్ల. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రాజెక్టు కూడా రీటేక్ ఆఫ్ అందుకుంది. సో ఆ రీటేక్ ఆఫ్ పబ్లిక్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రమోట్ చేయాలనేది మా ఇంటెన్షన్. అంతకు తప్పితే వేరే కమర్షియల్ వ్యాపారం కాదు. దీనికి మీరు ఇంకో క్వశ్చన్
క్యాప్షన్ కూడా ఇచ్చు, Okay. ఏమి టికెట్స్ కలెక్ట్ చేస్తున్నారు కదా అని. సెలబ్రిటీస్ని సిస్టమేటిక్ గా పిలిపిస్తున్నాము. దాంట్లో భాగంగానే లిటరల్ గా ఇదే ఈవెంట్ ఎక్కడైనా సిటీస్ లో జరిగితే 10,000 15,000 రూపాయలు పర్ హెడ్ కలెక్ట్ చేస్తారు. సో మేము లిటరల్ గా 1000 నుంచి 2,000 రూపాయలు 2,500 రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద ఇది చూస్తున్నారు కదండి, ఎంత ఖర్చు అయి ఉంటుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఖర్చు పెడతాది అని చెప్పి. సో అనంతపూర్ పబ్లిక్ కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని అన్ని రకాలుగా మీకు కంఫర్టబుల్గా ఉంది అంటే గిన ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాము. దాన్ని స్వాగతిస్తారని అనుకుంటున్నాం. ఓకే సార్, ముందు కూడా సార్ ఇంకోటి ఇక్కడ పర్మిషన్ లేదని కొంతమంది ఇక్కడ ఇబ్బంది పెట్టారు కదా, దాన్ని మీరు దానికి మీకు పూర్తి మంది ఇక్కడ అవగాహన వాళ్ళు కొద్దిగా మీకు పర్మిషన్ లేదని మీకు గొడవ చేయడానికి వచ్చింది. దాని పర్మిషన్ ఎలా ఒక్కసారి దానికి పూర్తి క్లారిఫికేషన్ ఇస్తానండి మీకు. ఓకే, ఎందుకంటే అంత ఈజీగా కూడా డిపార్ట్మెంట్ నుంచి మాకు పర్మిషన్ రాలే. ఎందుకు అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, కన్సల్ట్ సిఐ గారు కావచ్చు, రాప్తాడు సిఐ గారు కావచ్చు, అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్ట్రిక్ట్లీ ఆర్డర్స్తో ఏ కొంచెము ఇది జరిగినా దాని అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు చెప్పి మాకు అన్ని రకాల ప్రొటెక్షన్స్ ఏర్పాటు చేసి ఈ ఈవెంట్కి పర్మిషన్స్ ఇచ్చారు. ఆ పర్మిషన్స్ కావాల్సిన ప్రోటోకాల్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాము. మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నామండి. అన్నిది ఇంకోటి ఏమంటే ఫైర్ సెక్యూరిటీ తీసుకుంటున్నాము, అంబులెన్స్ సెక్యూరిటీ తీసుకుంటున్నాము. సో పబ్లిక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ రకమైన తోపులాట జరుపుకోకుండా ఇంత పెద్ద గ్రౌండ్ని 3,000 to 5,000 పీపుల్ మా ఎక్స్పెక్టేషన్. అంతకు మించి ఇంకా 5,000 మంది వచ్చినా కూడా దానికి తగిన సదుపాయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తీసుకున్నాము. దీనికి అనంతపూర్ పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారము, మా దగ్గర నుంచి 1-2 సార్లుగా డిఎస్పీ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి జాగ్రత్తలన్నీ చెప్పి ఇన్స్ట్రక్షన్ చేసి మాకు పర్మిషన్స్ అలాట్ చేయడం జరిగింది. కాబట్టి మీ సుమన్ టీవీ తరఫున అనంతపురం ప్రజలకి మా విన్నపం ఒకటే, ఏ నెగిటివిటీ న్యూస్ పబ్లిక్లోకి వచ్చినా దాన్ని స్వాగతించొద్దండి. పూర్తి అన్ని రకాల జాగ్రత్తలతోనే ఈ ఈవెంట్ని జరుపుతున్నాము. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ఫ్యామిలీ మా ఫ్యామిలీ అన్న కేర్ టేకింగ్తోనే ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాం. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం అన్ని రకాల వసతులతో పబ్లిక్ని ఇక్కడికి తీసుకొస్తున్నాము. అల్టిమేట్గా మా ఇంటెన్షను 31st నైట్ మ్యాక్సిమం యూత్ ఏ విధమైన ఇంజూరీస్ జరుపుకోకుండా పోలీస్ వాళ్ళకి సహకరించి పబ్లిక్ నుంచి ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేది మా ఇంటెన్షన్. అంతకు మించి వేరే ఏ రకమైన ఆలోచనతోనూ ఈ ఈవెంట్ చేయడం లేదు. అదే చూశారు కదండి, అంటే 2 రోజుల కింద నుంచి అంటే ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఈవెంట్ చేస్తుంటే ఇది కూడా మందు చిందులాగా 31st అంటేనే ఒక మందు చిందులాగా ఆల్కహాల్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది దీన్ని ఒక ప్రముఖులు ఎవరెవరు బయట నుండి కొద్దిగా ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే చేస్తున్నారు. అది ఛానల్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అది జరగకోకుండా అంటే బయటకు తెలియదు కాబట్టి దాన్ని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ సుమన్ టీవీ ద్వారా తెలియజేయడం ఏమందంటే వీళ్ళు అన్ని రకాల పర్మిషన్స్ అంటే ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చింటారో పై ఆఫీసర్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ సార్ గారు అయితేనేమి, డిఎస్పీ సార్ గారు అయితేనేమి, మరి అలాగే రాప్తాడు సిఐ సార్ గారు అయితేనేమి, వీళ్ళు చెప్పిన సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే ఇక్కడ ప్రోగ్రామ్ ఈవెంట్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ వరకు ఇక్కడ ఏదైనా వాళ్ళు ఫుడ్ స్టాల్ వరకే పరిమితం చేసుకొని తగు జాగ్రత్త ఇక్కడ పార్కింగ్ విషయంలో కావచ్చు, వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఒక 5,000 కెపాసిటీ వరకు ఆంచనా వరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ వచ్చేటువంటి జనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఇక్కడ కేవలం ఒక వినోదాన్ని మాత్రమే పంచుకుంటున్నారు. ఎటువంటి వేరే యాక్టివిటీస్ లేకోకుండా వాళ్ళు సూచన మేరకు జాగ్రత్త తీసుకుంటున్నామని చెప్పేసి మన సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే అనంతపూర్ పట్టణ వాసులకు ఇంకా తెలియజేయడం ఏమనగా అంటే మనము ఎక్కడో హైదరాబాదు, బెంగళూరు ఒక ఈవెంట్ అంటేనే హైదరాబాదు, బెంగళూరు అలా వెళ్తాము. వెళ్ళి రావడం అంటే అంత ఈజీ కాదు. ఒక ఫ్యామిలీని కూడా తీసుకెళ్లారు. కాబట్టి ఇక్కడ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఆలోచించి మనం కూడా వీలైనంత వరకు మన ఫ్యామిలీతో వెళ్ళి సంతోషపడే విషయం కాబట్టి ఎటువంటి నెగిటివ్ ప్రచారాన్ని మనం అపోహ తీసుకోకుండా ఇక్కడ వచ్చేసి ఏదైతే వాళ్ళు వచ్చే వాళ్ళకు 4 గంటల నుండి 31st 4 PM నుండి అంటే ఈ నైటు 1 PM వరకు 1 AM వరకు ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది.
ఆ ఉన్న సమయానికి వాళ్ళు ఆఫ్టర్నూన్ 12 PM నుంచే ఇక్కడ అలో చేయడం జరుగుతుంది.